ఫ్రెండ్స్ ఈ రోజు ఇదొక ఇంట్రెస్టింగ్ వీడియో. అదేంటి అంటే ఏఐ వర్సెస్ ఏఐ. అదేందన్నా ఏఐ వర్సెస్ ఏఐ ఏంటి అని అనుకుంటున్నారా? ఏఐ ఇస్ నథింగ్ బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సామ్సంగ్ వాళ్ళు ఈ పేరుతో పిలుస్తున్నారు, వీళ్ళు ఈ పేరుతో పిలుస్తున్నారు. అండ్ రెండిటిల్లో కూడా డే టు డే లైఫ్ లో మనకి ఎంత వరకు ఉపయోగపడతాయి ఏంటి అనేది ప్రాక్టికల్ గా మీకు చూపిస్తూ ఈ రెండింటి మధ్య నేను కంపారిజన్ అయితే తీసుకొని రాబోతున్నాను. అఫ్ కోర్స్ రెండు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో దిగ్గజాలే. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక లైక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్స్ లో మనం మాట్లాడుకుందాం ఏఐని. అఫ్ కోర్స్ ఫైనల్లీ యాపిల్ కూడా మనకైతే ఏఐని తీసుకొని వచ్చింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కాల్ చేశారు అనుకోండి, సో ఇక్కడ డైరెక్ట్ గా మీకు రైట్ సైడ్ కార్నర్ లో కాల్ రికార్డింగ్ బటన్ అనేది రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది, దిస్ కాల్ ఇస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి. అండ్ దీన్ని మీరు స్టాప్ కూడా చేసుకోవచ్చు. స్టాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు నోట్స్ లోకి ఇది వెళ్ళి సేవ్ అయిపోవడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఆ కాల్ కి సంబంధించినటువంటి సమరీ మొత్తం కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇదంతా కూడా ఏఐ చేస్తుంది. అదే మీరు సామ్సంగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ గా నేనైతే కాల్ చేసిన ఇక్కడ కాల్ అసిస్టెంట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా లైవ్ ట్రాన్స్లేట్ అని కొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను హిందీలో మాట్లాడుతున్నారో, నాకు హిందీ రాదు, నాకు ఇంగ్లీష్ వచ్చు. సో నేను ఇక్కడ హాయ్ హౌ ఆర్ యూ బ్రో అని చెప్పి నేను ఇంగ్లీష్ లో అన్నాను. అవతల వాళ్ళకి హిందీలో ట్రాన్స్లేట్ అవ్వడం జరుగుతుంది. సో చూసారా, మై అచ్చాము అని చెప్పని అన్నారు, ఐఎమ్ గుడ్ అని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడ నేను ఇంగ్లీష్ లో మాట్లాడాను, అక్కడ అవతల పర్సన్ వచ్చేటప్పటికి హిందీలో మాట్లాడారు. లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ తో పాటుగా ఈవెన్ ఒకవేళ మీరు కనుక కాల్ ఆన్సర్ చేయలేని పక్షంలో డైరెక్ట్ గా టెక్స్ట్ కాల్ మాట్లాడొచ్చు. సో ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి ఐఎమ్ యూజింగ్ ద విర్చువల్ అసిస్టెంట్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నేను కెన్ ఐ కాల్ యూ లేటర్ అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఆటోమేటిక్ గా అది అవతల వాళ్ళకి ఒక వాయిస్ మెసేజ్ రూపంలో వినపడమే జరుగుతుంది. ఇది మాత్రం క్రేజీ. ఆల్మోస్ట్ ఆల్ యాపిల్ కన్నా గానీ ఇయర్స్ ఏ హెడ్ అని చెప్పి మనం అనుకోవచ్చు సామ్సంగ్ ఏఐ, అది కూడా కాల్ విషయం. ఇక మెసేజెస్ లో చూద్దాం. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ గాట్ ఇట్ అనే మెసేజ్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైటింగ్ టూల్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఏఐ రావడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మీరు ప్రూఫ్ రీడింగ్ కావచ్చు, రీరైట్ చేయడం కావచ్చు, లేదా అదే మ్యాటర్ ని ఒక ఫ్రెండ్లీ మ్యాటర్ లో కన్వే చేయడం కావచ్చు, ప్రొఫెషనల్ మ్యాటర్ లో కన్వే చేయడం కావచ్చు, కన్సైజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. వేరే ఇదే మీరు ఆండ్రాయిడ్ లో సామ్సంగ్ లో మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మీకు ఏ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే చాట్ ట్రాన్స్లేషన్. ఇదైతే క్రేజీ. అవతల వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా కానీ ఆటోమేటిక్ గా మీకు మన కన్వీనియన్స్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, దాంట్లో ట్రాన్స్లేట్. ఆఫ్ కోర్స్ ఇంకా తెలుగు అయితే రాలేదనుకోండి. అండ్ కంపోజర్ తో పాటు రైటింగ్ స్టైల్ అండ్ స్పెల్లింగ్స్ అండ్ గ్రామర్స్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది, విచ్ ఈస్ క్రేజీ. ఈవెన్ మెసేజింగ్ లో కూడా ఏ అనేది ఆండ్రాయిడ్ లోనే ఫార్ బెటర్ ఉంది కంపేర్డ్ టు యాపిల్ కన్నా గానీ యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ అసలు మన ఫేవరెట్ ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ యాపిల్ లో అయితే ఏని వీళ్ళు అయితే ఇంటిగ్రేట్ చేశారు. బట్ ఏంటి అంటే కేవలం ఒకే ఒక్క ఫీచర్ మాత్రమే ఇందులో మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. లైక్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, సో ఆ ఆబ్జెక్ట్ ని మీకు ఇది ఎరేజ్ చేస్తుంది అంతే. సో ఇక్కడ క్లీనప్ అనే ఆప్షన్ చూసారా, దీన్ని ట్యాప్ చేశాను, ప్రిపేరింగ్ టు క్లీనప్. మళ్ళీ ఇక్కడ మనం ఒక 2 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అవసరం లేదో ఆ ఆబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా అక్కడ ఉండేటువంటి ఆబ్జెక్ట్ అయితే ఇది క్లీనప్ చేయడం జరుగుతుంది. అదే మీరు ఆండ్రాయిడ్ లో చూసారు అన్నట్లయితే సింపుల్ గా నేను అదే ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను, ఏఐని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్ గా స్కెచ్ టు ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ సింపుల్ గా ఒక హ్యాట్ ని అయితే ప్లేస్ చేస్తున్నాను, జనరేట్ అని కొడుతున్నాను. ఆటోమేటిక్ గా ఇందులో ఉండేటువంటి ఏ ఆ స్కెచ్ ని ఐడెంటిఫై చేసి ఆ హ్యాట్ ని ఆ పిక్చర్ మీద మనకు ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ నిజంగా రియల్ గా మీరు హ్యాట్ పెట్టుకొని ఫోటో దిగినటువంటి ఫీల్ అయితే మీకు ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా. ఆఫ్ కోర్స్ ఇంకొంచెం అక్యురేట్ గా గీసామన్నట్లయితే ఇంకా బెటర్ గా మనకి పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వేర్ అలాంటి ఫీచర్స్ మనకి iOS లో అయితే లేదు. మేబీ ఇది ఇన్ ఫ్యూచర్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇదే ఏలో మీకు పోర్ట్రేట్ స్టూడియో అనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ ఇందులో కామిక్ లేదా 3D కార్టూన్ అని 3D కార్టూన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేశారన్నట్లయితే ఆటోమేటిక్ గా అది 3D కార్టూన్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ అవుట్పుట్ మనకి ఇది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం సింప్లీ క్రేజీ. అండ్ ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి సామ్సంగ్ S22 నుంచి ఆ పైన అప్ వచ్చేటువంటి మోడల్స్ అన్నిటిలో మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా కొంచెం క్రేజీ థింగ్స్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. లైక్ వాటర్ కలర్స్ కావాలంటే లేదా స్కెచ్ లాగా కావాలంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు రిక్వైర్మెంట్ కావాల్సినటువంటి విధంగా ఇది చేంజ్ అవడం జరుగుతుంది. ఇది మాత్రం క్రేజీ అంతే. ఈవెన్ ఇదే ఫీచర్ ని iOS 18.2 లో మీకు యాపిల్ లో కూడా ప్రొవైడ్ చేశారు. దీన్నే డిజిటల్ ప్లే గ్రౌండ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ సింపుల్ గా నా ఫేస్ ని సెలెక్ట్ చేసుకున్నాను, డన్. అండ్ ఇది ఎలా కావాలి, రెయిన్ ఫారెస్ట్ విత్ సన్ గ్లాసెస్ అని కొట్టాను. ఈ మూడిటి యొక్క ట్రై కాంబినేషన్ లో నాకు ఇది ఒక ఏఐ ఇమేజ్ ని జనరేట్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు మీకు ఇది కావాలి అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దాన్ని సేవ్ కూడా చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇంతే కాదు, మీరు దీంట్లో ఒక బేస్బాల్ క్యాప్ కూడా ఇన్సర్ట్ చేశారు అన్నట్లయితే కనుక ఎస్
ఆ క్యాప్ తో ఇంటిగ్రేట్ అయి ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సింప్లీ క్రేజీ. బట్ కంపేర్డ్ టు యాపిల్ కన్నా గానీ నాకు సామ్సంగ్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది, ముఖ్యంగా ఈ ఏఐ ఫీచర్స్ తో. ఇదే ఏఐని యూజ్ చేస్తూ యాపిల్ లో మాత్రం నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ నోటిఫికేషన్స్ అన్నిటిని ఇది గ్రూప్ గా చేయడంతో పాటు అదే నోటిఫికేషన్ యొక్క సమరీ ఏదైతే ఉందో ఆ సమరీని డైరెక్ట్ గా మనం ఈవెన్ వాట్సాప్ కావచ్చు, మెయిల్ కావచ్చు, ఆ మెయిల్ ని ఓపెన్ చేయకుండానే డైరెక్ట్ గా దాని ఇన్ఫర్మేషన్ అంతా హోమ్ స్క్రీన్ మీదనే మనం చూడొచ్చు. వేర్ అలాంటి ఫీచర్ అయితే మనకి ఆండ్రాయిడ్ లో లేదు. మేబీ ఇది కూడా మనకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో వెరీ షార్ట్ ఫ్రేమ్ లో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఏతో ఉన్నటువంటి సమరీ ఫీచర్ మాత్రం నాకైతే క్రేజీ. ఇక మరొక క్రేజీ ఫీచర్ నాకు నిజంగా యాపిల్ ఇంటెలిజెన్స్ లో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వాయిస్ రికార్డింగ్ చేశారు అనుకోండి, లేదన్నట్లయితే మీ బాస్ కానీ లేదన్నట్లయితే ఏదైనా మీటింగ్ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి మీటింగ్ అంతా మీరు రికార్డ్ చేస్తున్నారు. హాయ్ దే, హౌ ఆర్ యూ, టుమారో మార్నింగ్ అట్ షార్ప్ 10 o'clock we will be meeting in the meeting room and everybody should be on time, please remember. సో నేను ఇట్లా ఒక షార్ట్ ఫామ్ లో ఒక ఆడియో అయితే రికార్డ్ చేశాను. జస్ట్ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 dots క్లిక్ చేసి వ్యూ ట్రాన్స్క్రిప్షన్ అని కొట్టారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేసి మనకి ఇదైతే చూపించడం జరుగుతుంది. అండ్ సామ్సంగ్ లో వచ్చేటప్పటికి ఇది నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. లైక్ మన కాల్ రికార్డ్స్ ఏవైతే నా రికార్డ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ దీన్ని మీరు ట్రాన్స్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ అది ఒరిజినల్ గా ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏంటి అండ్ దీన్ని ఏ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేయాలి. యాక్చువల్ గా ఇది తెలుగు లాంగ్వేజ్ లో రికార్డ్ అయి ఉంది, తెలుగు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి స్పెయిన్ కి వెళ్ళిపోయింది. అంటే ఇంచుమించుగా ఆ భాష ఆ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పి ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా తెలుగు నుంచి ఇంగ్లీష్ కి కన్వర్ట్ అవడంతో పాటు దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది, విచ్ ఇస్ క్రేజీ. సో దీనిలో కూడా ఆల్మోస్ట్ యాపిల్ పనిచేసినట్టే చేస్తుంది. బట్ ఆ లాంగ్వేజ్ కన్వర్షన్ ఉంది చూసారా, ఇది మాత్రం నాకు ఆండ్రాయిడ్ ఫోన్ లో చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ ఫీచర్ ఇది మాత్రం నాకు చాలా క్రేజీ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది చూసారా. సో ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు హైడ్ చేయాలనుకుంటున్నారు లేదా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టాప్ కార్నర్ లో ఈ ఐకాన్ మీరు సెలెక్ట్ చేసేసి హైడ్ డిస్ట్రాక్షన్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే గనక ఆటోమేటిక్ గా దీన్ని సెలెక్ట్ చేశారు. హైడ్ అని కొట్టంగా చూసారా యానిమేషన్ కూడా క్రేజీగా మనకు కనపడటంతో పాటు ఆటోమేటిక్ గా మనకి డిస్ట్రాక్ట్ చేసేటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా ఇది ఇక్కడ మనకి రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళీ మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక షో హిడెన్ ఐటమ్స్ అని కొట్టంగానే ఇన్ఫర్మేషన్ అంతా మనకి చూపించడం జరుగుతుంది. వేరే అలాంటి ఫీచర్ ఏదైతే ఉందో ఇంకా స్టిల్ ఆండ్రాయిడ్ కి అయితే రాలేదు. బట్ ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ లో చూసారు అన్నట్లయితే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు మహా అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ట్రాన్స్లేట్ చేయగలరు లేదా ఆ పేజ్ ని లిజన్ చేయగలరు అంతే. బట్ దీంట్లో వీళ్ళు ఇలాంటి ఏఐ ఫీచర్స్ అయితే మన ముందుకైతే తీసుకొని రాలేదు. దీంట్లో కూడా సమరైజ్ లాంటి ఫీచర్స్ లేదన్నట్లయితే ట్రిగ్గర్ పాయింట్స్ లేదా బుల్లెట్ పాయింట్స్ లాంటి ఫీచర్స్ ని మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే గూగుల్ లెన్స్. అఫ్ కోర్స్ ఇది మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడుతున్నాము ఆండ్రాయిడ్ ఫోన్స్ లో. బట్ ఫైనల్లీ యాపిల్ 18.2 లో మనకి ఈ విజువల్ ఇంటెలిజెన్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి గూగుల్ లెన్స్ లాగా ఎలా అయితే పనిచేస్తుంటుందో సేమ్ అదే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఫైనల్లీ అందులో ఉన్నటువంటి ఫీచర్ ని ఇందులో కాపీ చేశారని చెప్పొచ్చు. సారీ ఇక ఫైనల్ గా అసలు ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఏఐ పరంగా అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు అండ్ సామ్సంగ్ వచ్చేటప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. బట్ నా విషయానికి వచ్చారు అంటే ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే సామ్సంగ్ ఆల్మోస్ట్ లాంచ్ అయిపోయి 8 నెలలు అవుతుంది అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏఐని ప్రొవైడ్ చేశారు. వేర్ యాపిల్ స్టిల్ ఇంకా 18.2 లో మనకి చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఏ ఫీచర్ ని కొన్ని తెచ్చారే గానీ బట్ ఆల్మోస్ట్ ఫోన్ లాంచ్ అయిన 2 months కూడా ఇంకా అందరికి అవైలబుల్ లేదు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఐఫోన్ 15 Pro 15 Pro Max 16 Plus 16 Pro 16 Pro Max కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే అదే సామ్సంగ్ లో వచ్చేటప్పటికి S22 సిరీస్ నుంచి స్టార్ట్ చేసుకొని 23 24 సిరీస్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే సామ్సంగ్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్. వేర్ యాపిల్ వచ్చేటప్పటికి డైలీ లిమిట్ ఉంటుంది. ఆ డైలీ లిమిట్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో కంపల్సరీగా మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కి వెళ్ళాలి అండ్ దీనికి కాను మీరు ప్రతి నెల 2000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. నన్ను అడిగితే గనక యాజ్ ఆఫ్ నో ఫుల్ ప్లెడ్జ్డ్ గా 2024-25 లో ఒక స్మార్ట్ ఫోన్ లో ఏ లేదు అంటే అది స్మార్ట్ ఫోన్ కాదని అర్థం. ఒకవేళ ఈ రెండు ఏఐల్లో ఒకటి చూస్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే గనక నేనైతే సామ్సంగ్ వాళ్ళకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకుంటాను కంపేర్డ్ టు యాపిల్ ఇంటెలిజెన్స్ కన్నా గానీ. ఎందుకంటే ఐఎమ్ ఇంటెలిజెంట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.